కొంతమంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఆరోగ్య సమస్యలు వచ్చి వైద్యం చేయించుకుందాం అనుకున్నా కూడా సరైన సమయంలో రాని పరిస్థితుల్లో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండే సమస్యల్ని మనందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది. దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. మేమందరం కలిస్తే ఎంతమంది? 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు. ఇంతే కదా మేము అందరం కలిసి ఉద్యోగస్తులము. ఎంత అయినరు? 200 కూడా కాలే. కానీ రాష్ట్రాన్ని నడిపేది 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు. మేము 200 మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేము. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము 200 మందే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. అది నిజం కాదు, అర్ధసత్యం మాత్రమే. మేము ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 15 మంది మంత్రులే మారిండ్రు. మిగతా శాసనసభ్యులు అవతలలో యువతలలో, మిగతా ఎమ్మెల్సీలు అవతలలో యువతలలో, మిగతా ఎంపీలు అవతలలో యువతలలో వాళ్ళే ఉన్నారు. మారిందల్లా ముఖ్యమంత్రి 15 మంది మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా అటుగనో ఇటుగనో 200లలో 100 మంది పాతోలే కొనసాగుతున్నారు. మమ్మల్ని వదిలేస్తే 10 లక్షలు గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరే. ఆనాడు వాళ్ళు చేసిన తప్పు నిర్ణయాలను కూడా మీ మీద ఒత్తిడి పెట్టి అమలు చేయించారు. ఈరోజు మేము చేసే సక్రమమైన నిర్ణయాలను కూడా మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సన్న బియ్యం పథకము, ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు రేషన్ కార్డులు, ఈరోజు లక్షలాది రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్తు కావచ్చు గృహాలకు ఇచ్చేది, ఇట్లా చాలా పథకాలు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నది, ఇవి పేదలకు చేరుస్తున్నది మీరే.